వారిని దర్శించుకొని గుత్తికోటలోకి ప్రవేశించేవారు. అక్కడున్న శివాలయంలో శివుడిని దర్శించుకొని రాజులు, సామాన్య ప్రజలు ఈ ముఖద్వారం నుంచి వెళ్ళేవారు. ఈ ముఖద్వారం పక్కన ఒక బావి ఉంది. అక్కడున్న చుట్టుపక్కల వారికంతా దాహాతిని తీర్చేది. అదేవిధంగా శివాలయంలో ఉన్న వారికి కూడా ఇది దాహాతిని తీర్చేది. ఇప్పుడు మనం తిరిగి ఆ శివాలయం కాడి నుంచి మనం ఎలా బయటికి ముఖద్వారముకి ఎలా ఎంట్రెన్స్ ఉంటుంది, వ్యూ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాము. చూడండి, అది వ్యూ ఇలా ఉంటుంది. ముఖద్వారం ఇది. కోటలోకి ప్రయాణించేప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్. దాని ముందర రేణుక ఎల్లమ్మ గారి టెంపుల్ ఉంటుంది. ఈ గుడి వెనకాల బావి ఉంది. ఆ బావి పేరు బెంకల్ బావిగా పిలుస్తారు. దీని ఆకారం ఒక సీసా వలె ఉంటుంది.